నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వంచన నిందితులను అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వాహనం బోల్తా వదిలేసి పారిపోయిన నిందితులు నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాన్ని కాపాడతామంటూ హామీ బాపట్ల అగ్రివర్సిటీలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం నీటిని వృధా చేయొద్దని సూచించిన వక్తలు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మి బలికారు అమాయకుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు రాజమండ్రికి చెందిన ఉమామహేశ్వరరావు సత్యసాయి చక్రధర్ డొక్కు దివాకర్ కొంతమందిని నమ్మి బలికారు నకిలీ పత్రాలు సృష్టించిన కాకినాడకు చెందిన పాలేటి సత్యప్రసాద్ కందుకూరి కమల్ జయబాబు ముప్పిడి జాన్ బాబులను వచించారు బాధితుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు ఈ విషయాన్ని సిఐ దుర్గా ప్రసాద్ వెల్లడించారు గత నెల 16/2/2022న హైకోర్టు రిజిస్ట్రార్ గారి సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాట్సాప్లో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టిన కేసులో గతంలో లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇందులో ఈ కేసులో ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో చక్రధరరావు ముప్పుడి జాన్ కెరడి వీళ్ళ నలుగురు కూడా చాలా మంది నిరుద్యోగుల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఈ దివాకర్ వాళ్ళతో కలిసి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి నకిలీ ఆర్డర్లు తయారు చేసి రిజిస్టర్ గారి సంతకం నకిలీ తయారు చేసి వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఈ దివాకర్తో పాటు వీళ్ళందరూ కూడా అందులో పాత్ర ఉంది. వీళ్ళందరూ కూడా దివాకర్తో పాటు ఉండి డబ్బులు వసూలు చేయడం, ఆ డబ్బులు కొంత ఖర్చు పెట్టుకొని వాళ్ళని మోసం చేసినట్టుగా మన విచారణలో తెలియదు. కాబట్టి వీళ్ళ నలుగురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ఫేక్ నకిలీ వాళ్ళని నమ్మి అనవసరంగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. అఫిషియల్ వెబ్సైటు లేదా హైకోర్టు వారి ద్వారా వచ్చిన అఫిషియల్ దీని మీదే బేస్ అయ్యి లేదా హైకోర్టును సంప్రదించి అక్కడి నుంచి వచ్చిన రిక్రూట్మెంట్లోనే పాల్గొనాలి తప్పితే ఎటువంటి నకిలీ వాళ్ళు నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా బాపట్లలో సమావేశం నిర్వహించారు. సాహితీ భారతి సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భాష అనేది భగవంతుడు మనిషికి ప్రసాదించిన మహత్తర వరమని సాహితీ భారత సంస్థ అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా కవిత్వం సరికొత్త రూపాన్ని సంతరించుకుంటూ విలసిల్లుతోందన్నారు. కార్యక్రమంలో ఆదం షఫీ, పువ్వాడ వెంకటేశ్వర్లు, జాకబ్, కస్తూరి, శ్రీనివాసరావు ప్రసంగించారు. దాన్ని పరిగణలోకి తీసుకునేవాళ్ళు కవిత్వాన్ని అద్భుతంగా చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఏ భాషలో అయినా సరే కోకోరు. అయితే దాన్ని వచనంలో కానీ పద్యంలో కానీ భావంలో కానీ అద్భుతమైన కవిత్వాన్ని చెప్తే కవిత్వం వరకు తీసుకున్నాం. కవిత్వాన్నే చెప్పాలి. కవి వచ్చిన కవిత కానీ భావ కవిత కానీ మన తెలుగులో భావ కవిత వచ్చిన కవిత చెప్పగలిగితే అద్భుతంగా వాడు అనుకున్న గమ్యాన్ని రాతగలరు చేస్తాను. అందుకే దీన్ని ప్రపంచ కవితా దినోత్సవం రోజు కేవలం కవిత్వాన్ని తీసుకోవాలి. ఆ కవిత్వం ద్వారా సమాజానికి మనం చెప్పాల్సిన మాట చెప్పడం, అదే ప్రపంచ కవితా దినోత్సవం. ఈరోజు సాహితీ భారతి ఆధ్వర్యంలో నేను నిర్వహిస్తున్నాను. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మాల్యాద్రిరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కవిత్వం అనేది భాషల్లో ఏ భాషలో ఎవరికి వచ్చినా సరే కవిత్వం రూపేణ చెప్తే మనిషికి రంజింపజేస్తుంది. కవిత్వం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంది. కవిత్వంలో ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, ఇందులో తర్వాత ఈ మధ్య కాలంలో పాత పద్ధతిలో ప్రాచీన కవిత్వంలో పద్య కవిత్వం ఉండేది. ఈ వర్తమాన కాలంలో వచన కవిత్వం బాగా ప్రాచుర్యం పొందింది. వచన కవిత్వం పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారు, అట్లాగే భావ కవిత పితామహుడు మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తర్వాత ఏ దేశం ఎక్కినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా
పొగడరా నీ తల్లి భారతమూర్తి అనే ఆయన భావకవిత పితామహుడు రాయప్రోలు సుబ్బారావు గారు ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కవితలు రాసి ప్రజల్ని చైతన్యపరిచి ఉత్తేజపరిచి ఏ భాషలో అయినా పర్వాలేదు, ఏ మాతృభాషలో ఏ మాతృభాషలో వాళ్ళ ప్రజల్ని చైతన్యపరిచి దశ నిర్దేశించేది కవిత్వమే. కవిత్వం ఎక్కడైతే రంజింపజేస్తుందో, ఇప్పుడు చూడండి తెలంగాణ ఏరియాలో కానివ్వండి, ఆ ఏరియాలో ఎక్కువగా కవిత్వం రాసేసి ప్రజలు చైతన్యపరిచారు. ఆ రాష్ట్రం ఈ రోజు ఎక్కువ మంది కళాకారులుగా తయారయ్యారు. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కళాకారులుగా ఎక్కువ మంది కవులుగా తయారయ్యి మంచి చైతన్యం అవ్వాలని కోరుకుంటూ నాకు సాహిత్య భారతి అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం తెలియపరుస్తూ ఇంతతో ముగిస్తున్నాను. కవిత మయమేమో అన్ని తేలిగ్గా చూడకు దేన్ని అన్నారు శ్రీశ్రీ గారు. ప్రపంచంలో ప్రతి ఇక చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం పట్టుబడింది. ఎర్రచందనంతో ముష్టిపల్లి దిశగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సదరు వాహనాన్ని అక్కడే వదిలేసి దొంగలు పరారయ్యారు. సిఐ బాలయ్య ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటువంటి నేరాలు జరగకుండా ఉండేందుకు ఆ టైంలోనే ఒక వెహికల్ జైలో వెహికల్ స్పీడ్గా పోతూ అనుమానం కలిగించే విధంగా ఉండింది. దాన్ని మా ఈ జిడిలు పోలీస్ కానిస్టేబుల్స్ దాన్ని చేంజ్ చేస్తే అది పోయేసి లోతు వంక కట్టకిందపల్లి జిడిలు మనం కట్టకిందపల్లి లోతు వంక దగ్గర వెహికల్ ఏమంటే అప్ సైడ్ డౌన్ అయిపోయింది. అప్ సైడ్ డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి దాంట్లో ఉన్న డ్రైవరు మరి ఎవరు నాకు తెలియదు, వాళ్ళంతా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం. జైలులో దాదాపు 30 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. తర్వాత మేమంతా సంఘటన స్థలానికి చేరుకుని ఆ దొంగలని తర్వాత జైలు వెహికల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి దీంట్లో ఎవరు కారకులు అనేది ఖచ్చితంగా కనిపెట్టి మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా బాపట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవగాహన శిబిరం నిర్వహించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ భూగర్భ జలాలను భావితరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నీటిని వృధా చేయకూడదన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అనిల్ కుమార్, అవని కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సేవ్ వాటర్ అంటూ నినాదించారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఇన్స్ట్రక్షన్స్తో మార్చి 22ని వరల్డ్ వాటర్ డేగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రౌండ్ వాటర్ని రక్షించి భావితరాలకు రక్షిద్దామనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మార్చ్ చేసి విద్యార్థులు కాలేజీ నుంచి మార్చ్ చేసి ఇక్కడ హ్యూమన్ చైన్గా ఫామ్ అయ్యి ఈ స్లోగన్ని ప్రజానీకానికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే ఈవినింగ్ గెస్ట్ స్పీకర్స్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వీరికి చిత్రలేఖనం అలాగే ఎలక్ట్రిషన్ ఇలాంటి స్పీచ్ కార్యక్రమాలన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా బహుమతి నుంచి ఈ వరల్డ్ వాటర్ డేని ఘనంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. प्रतिज्ञा చేస్తాను. ఎర్రగడ్డ డివిజన్ సారథి నగర్ సొసైటీలోని డంపింగ్ యార్డు స్థలాన్ని హైదరాబాద్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓలతో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కొంతమంది కోర్టులకెళ్లి స్టే తెచ్చుకున్నట్టు చెప్పారు. ఇక్కడి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. మనం అటుంటే వాళ్ళు ఇటు నిలబడతారు. మనం గతంలో మేము అధికారులు వచ్చి ఎంఆర్ఓలు వచ్చి బోర్డులు అవి పెట్టినా కానీ మళ్ళీ దౌర్జన్యంగా తీసేసాం. ఒక గ్యాంగ్ లాగా వచ్చి ఒక కాగితాలు వేసుకున్న ఇట్లాంటి వాళ్ళని పొజిషన్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పర్మిషన్లు తీసుకుంటాం. 5 ఫ్లోర్లు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయటం ఇవన్నీ జరిగినాయి. చుట్టుపక్కల కాలనీలో అందరూ వచ్చి నాకు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఈ విధంగా ఉండాలి. అయితే మేము దీంట్లో డబుల్ బెడ్రూమ్ ప్రపోజల్ పెట్టాం. డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ స్లాబ్ కూడా వేశారు.
వేసిన స్లాబ్ను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మొన్న 4-5 రోజుల క్రితం బోర్ వేయటం జరుగుతుంది. ఇక్కడంతా ఒక మాఫియా గ్యాంగ్ లాగా జమ అయిపోయి ఈ ఏరియా అంతా ఇష్టం వచ్చినట్టు అల్లకొల్లోలం చేస్తున్నారు. దీని మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం, అదేవిధంగా ఆర్డీఓ గారు అందరూ వస్తాం, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ షైనా బేగం గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి అందరం పరిశీలిస్తే ఏంటంటే ఏ కబ్జాలు మీరే మీ సాక్ష్యంగా చూడండి, డాక్యుమెంట్ ఏదో ఏం లేదు, అందరూ కూడా ఇల్లీగల్గా కబ్జాలు చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడే బాధ్యత మాది. అందుకని ఆ ఉద్దేశంతో వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మా డీసీ గారు రమేష్ గారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ఏసీపీ శ్రీనివాస్ గారు అందరూ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారో అవి కూడా అడగడం జరిగింది. అంటే ఎవరు పట్టించుకోవట్లేదని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేయడం జరిగింది. రోడ్లు కూడా ఆక్రమించుకుని కడతం జరిగింది. లేఅవుట్ ప్లాన్ ప్రకారమే మేము చూపించాం. లేఅవుట్ ప్రకారంలో రోడ్డు ఉంది, ఆ రోడ్డును కూడా కబ్జా చేసుకున్నాం. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇప్పుడు చూపించాం. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి చెప్పాం, సర్వే చేసి మొత్తం మళ్ళీ ఆ లేఅవుట్ అసలు ఉందా లేదా పర్మిషన్ అన్నీ చెక్ చేయమన్నాం. అందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అన్ని చెక్ చేసుకున్నాం. డెఫినెట్గా అది ఎంక్వైరీ చేసి తర్వాత ఇమీడియట్ వర్క్ చేయాలి. మెయిన్ రోడ్. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సిద్ధార్థ నగర్ కాలనీలో పర్యటించారు. ఇంకుడు గుంతను పరిశీలించారు. జీవకోటికి నీరే ఆధారమని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దే దీప్య, వాటర్ వర్క్స్ సిజిఎం ప్రభు, జిఎం హరిశంకర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ స్థానిక గాంధీ ఫౌండేషన్ అదేవిధంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయ్ కుమార్, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మరి వాటర్ దినోత్సవం సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏంటంటే మనం గతంలో ఈ ఇంకుడు గుంతలు అనేది ఎప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. ఎప్పటి నుంచో కాదు, గత ఎన్నో ఏళ్ళ నుంచి, ఒక 20 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా అమలు చేయలేక చేస్తున్నారు, కానీ అమలు చేయలేక. దేనికైనా చిత్తశుద్ధి ఉండాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి విషయంలో కూడా సీఎం గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు కాబట్టి ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మనం చూసాం హరితహారం, ఇంతమంది ముఖ్యమంత్రులు అందరూ కూడా 1-2 రోజులు చేసి వదిలేస్తారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టుదలతో ఒక ఉద్యమంలాగా మరి హరితహారం చేపట్టి వాళ్ళ తెలంగాణలో గ్రీనరీ అనేది మొత్తం భారతదేశంలోనే ఆశ్చర్యపోయే విధంగా మరి దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఏడీపీ గారు, అదేవిధంగా గాంధీ ఫౌండేషన్, అదేవిధంగా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ విజయ్ కుమార్, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మరి వాటర్ దినోత్సవం సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏంటంటే మనం గతంలో ఈ ఇంకుడు గుంతలు అనేది ఎప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. ఎప్పటి నుంచో కాదు, గత ఎన్నో ఏళ్ళ నుంచి, ఒక 20 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా అమలు చేయలేక చేస్తున్నారు, కానీ అమలు చేయలేక. దేనికైనా చిత్తశుద్ధి ఉండాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి విషయంలో కూడా సీఎం గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు కాబట్టి ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మనం చూసాం హరితహారం, ఇంతమంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాల్టా చట్టానికి కాంట్రాక్టర్లు తూట్లు పొడిచారు. వాంకిడి మండలంలోని కమానా, కొమటిగూడ వాగుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మాలీ సంక్షేమ శాఖ డివిజన్ అధ్యక్షుడు మెంగాజీ, ఆదివాసీ నాయకుడు రాములు ఈ విషయాన్ని మీడియా ముందుంచారు. దీంతో భూగర్భ నీటి మట్టం అడుగంటిపోయింది. ఈ ప్రాంతాన్ని ఎడారిలా మారే ప్రమాదం ఉందంటూ వాపోయారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
భూగర్భ జలాలు అంతరించకుండా చెక్ డ్యాములు నిర్మించడానికి కోమటిగూడ, ఖమాన గ్రామ పంచాయతీలలో ఈ చెక్ డ్యాములు నిర్వహించడం జరుగుతున్నది. నాణ్యత ఉన్నటువంటి ఉష్క కానీ ఇతర సామాగ్రి నాణ్యత లోపం ఉన్నటువంటి పనికిరానటువంటి ఉష్క అక్రమంగా వారి జేసీపీలతోని ప్రొక్లైన్లతోని తవ్వకాలు జరుపుతూ స్థానికంగా ఉన్నటువంటి ఉష్కను వాళ్ళు తరలిస్తూ ఈ చెక్ డ్యాంలను నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతున్నది. దీని విషయంలో స్థానిక డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఆఫీసర్లు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా అక్రమంగా స్థానికంగా ఉన్నటువంటి నాణ్యత లేని ఉష్కను వాడుకుంటూ ఆయన అక్రమంగా ఆయనకి ఇష్టరాజ్యంగా ఈ చెక్ డ్యాంలను నిర్మించడం జరుగుతున్నది. దీన్ని దృష్టి కడతారు. చెక్ డ్యామ్ ఏంది పెద్ద ఏం తెచ్చులేదు. చెక్ డ్యామ్ దేనికి ఉపయోగపడతలేదు. అదే రైతులకు ఏమైనా చేస్తే అదే ఒకటి చేస్తే అయితే చెక్ డ్యామ్ అయితే దేనికి మనకు రైతులకు దాని గురించి ఏం మనకు ఒరిగిపోయలేదు. చెక్ డ్యామ్ గురించి మాకు రైతులకు ఏం లాభం లేదు. దానికి రిజర్వ్ ఫారెస్ట్ బండలు వాడుతుంది కదా రాయి. రిజర్వ్ ఫారెస్ట్ బండలు రాలుతా అంటే ఈ ఫారెస్ట్లో ఏదో లంచాలు తీసుకోవచ్చు సార్. లంచం తీసుకుంటేనే వాళ్ళు ఆపుతారు, లేకుండా ఆపరు. కోరి నుంచి బండలు తేవాలంటే ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ కుమ్మకం నడుతున్నారు సార్ వాళ్ళది. మరి బాజాప్తా ఇంత జేసీబీ పెట్టినా కానీ ఎవ్వరు కూడా చెక్ డ్యామ్ దానికి బాజాప్తా తీస్తున్నారు. బాజాప్తా దాన్ని ఆపాలంటే సార్ అసలు ఎంఆర్ఓ మనకు ఆపాలి. ఎంఆర్ఓ వ్యారో రెవెన్యూ ఇప్పుడు అది ఏమైనా ఉంటే ఎంఆర్ఓ సార్ ఆపాలి దాన్ని. ఇది బాజాప్తా ఎందుకు తీస్తారు ఇక్కడ కోరి తీస్తారు ఎందుకని ఎంఆర్ఓ గారు అంత ఆధారం ఉంటుంది సార్. మన భీంపూర్ చోరుపల్లి తర్వాత కమాన ఈ పెద్దపల్లి జిల్లా గోదావరి కని అన్నపూర్ణ కాలనీలో ఈ నెల 16న జరిగిన పెళ్లి వేడుకలలో పాల్గొన్న కొందరు యువకులు కత్తులతో వీరంగం చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో గిరికలు కొట్టాయి. దీంతో ఎన్టీపీసీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గరికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇక్కడ సుమారు ఒక 21 మంది పేషెంట్లు గత 4-5 రోజులుగా ఎక్కువ మంది వామిటింగ్స్, మోషన్స్, డిఫరెంట్ ఫీవర్స్ తోని అడ్మిట్ అయిన వాళ్ళే ఎక్కువగా కనిపించడం జరిగింది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఈ మధ్య కాలంలో మేము ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ కార్మికులందరూ కూడా క్వార్టర్లలో నివాసం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తాగునీటికి వచ్చేటువంటి నీళ్లు చాలా పురుగు వాసనతోని డిఫరెంట్ కలర్స్తోని వస్తూ ఉన్నాయి. మాకు ఇబ్బంది అవుతున్నదని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. గత 6 నెలల క్రితం ఇటువంటిదే
అంతా చాలామందికి ఈ వామిటింగ్స్ మోషన్స్ వీటి రావడం మూలాన అప్పుడు సింగరేణి యాజమాన్యాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మందాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయ 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, అర్చన, వేద పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు సోలిపురం ప్రభాకర్ రెడ్డి, ఇంటర్సిటీ ట్రాన్స్పోర్ట్ సంస్థ అధినేత సోలిపురం వెంకటరెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పంతులు కొద్దిగా బ్యాగ్ ఓకే ఓకే రెడీ. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం మాందాపురం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమై ఈరోజు మధ్యాహ్నం ధ్వజారోహణం, గరుడముద్ద, ద్వారతోరణ పూజలు, నిత్యాహవన కార్యక్రమాలు నిర్వహించబడినవి. రాత్రికి సాయంకాలం యాగశాల ప్రవేశం ఉంటుంది. మళ్లీ స్వామివారికి హవన కార్యక్రమం, నిత్యహోమాలు, ద్వారతోరణ పూజల కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత 7 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, తదనంతరము నివేదన, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. మరియు రేపు ఉదయం 11 గంటలకు స్వామివారికి ఎదుర్కోళ్ల ఉత్సవాలు, వెంటనే స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవానికి దేవస్థానం వారు, గ్రామ సర్పంచ్ గారు, దాతలు, ఆలయ అధికారులు కూడా అందరూ కూడా ఇటు కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా నిత్యాన్నదానం కార్యక్రమం, మంచినీళ్ల సౌకర్యము, స్వామివారి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి మహావైభవంగా స్థానిక శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు ఉత్సవాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వంచన, నిందితులను అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వాహనం బోల్తా, వదిలేసి పారిపోయిన నిందితులు. సారథి నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామంటూ హామీ. బాపట్ల అగ్నివర్సిటీలో ఘనంగా ప్రపంచ జల దినోత్సవం, నీటిని వృధా చేయొద్దని సూచించిన వక్తలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.